ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి. ఏం లేదు, ఉంటాను. అదేంటన్నయ్యా, థ్యాంక్స్ చెప్పాలి మాట్లాడాలి అన్నావు, అలా కట్ చేసావేంటి? ఇంటికి రమ్మంటే రానంటుంది, ఇంకేం మాట్లాడాలి? బావుంది. తను రాను అంటే నువ్వే వెళ్ళాలి. ఆడవాళ్లు ఊరికే రాను అనరు. దాని వెనక ఎన్నో కారణాలుంటాయి. మీకేం తెలుసు చెప్పు? ఇప్పుడు ఆ కారణాలన్నీ తెలుసుకోవడానికి నా చావుని చూడాలనుకున్న ఆ ఇంటికి నేను వెళ్ళాలా? మన అనుకున్న వాళ్ళని కలవాలి అనుకున్నప్పుడు కాదు అనుకున్న వాళ్ళని దాటుకుంటూ వెళ్ళాలన్నయ్యా. చెప్పడానికి బానే ఉంటుంది, కానీ ఎలా వెళ్ళాలి? ప్రతి పరిష్కారం ప్రశ్న నుంచే మొదలవుతుందన్నయ్యా. ఎలా వెళ్ళాలి అన్ను అడగలేదు, ఎలా వెళ్ళాలా అని ఆలోచిస్తున్నావు. గట్టిగా ఆలోచించు, భూమిని కలిసే దారి కనిపిస్తుంది. అమ్మాయి, నిన్నిలా చూస్తుంటే నాకే నా ఆస్తి మొత్తం రాసిచ్చేయాలనిపిస్తోంది. ఇంకా అల్లుడుగారు ఆగుతారా? నక్షత్ర పేరు మీద ఆస్తి ఎలా రాయిస్తావని అడిగితే లైవ్ లో చూపిస్తాను అంటే ఏమో అనుకున్నాను. ఆడదానికి ఇదో అస్త్రం ఉందని ఈ బ్యాచిలర్ బుర్రకి అర్థం కాలేదు. పోపిన్ని, ఏదో కొంచెం రెడీ చేయమన్నాను. నువ్వు మరీలా కొత్త పెళ్లి కూతుర్లా రెడీ చేస్తావని నేను అనుకోలేదు. ఇదిగో అమ్మాయి, అంత ఆస్తి రావాలంటే ఈ మాత్రం ఉండాలి. మిగిలింది చెప్పాల్సినంత తెలివి తక్కువ దానివేం కాదులే. అల్లుణ్ణి వలపు ఒడిలోకి లాక్కున్న మరుక్షణమే ఆస్తి పేపర్ల మీద సంతకం పెట్టించేసేయ్. బావా మాట తప్పుడు పిన్ని, మాట తీసుకుంటే చాలే. మళ్ళీ సంతకం తీసుకున్నాననుకో నా క్యారెక్టర్ బయటపడుతుంది. అవునవును, నిజమే నిజమే. ఈ పాటి తెలివి నాకుంటే ఎప్పుడో పెళ్ళైపోయేది. సరే సరే, టైం అవుతోంది. నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ సిగ్గుపడుతూ వెళ్ళమ్మాయి. చెప్పింది చాలు, ఇంక వెళ్ళు. బావా, పాలు తీసుకో బావా. ఏంటి ఎంత అందంగా తయారయ్యావు? బాలేనా బావా? బాగోలేకపోతే ఇలా తయారయ్యావేంటి అంటాను, కానీ ఎంత అందంగా తయారయ్యావేంటి అంటానా? కూర్చో. అపూర్వ, పెళ్లినాటి రోజుల్ని గుర్తు చేస్తున్నావు.
పో బావా, నాకు సిగ్గేస్తోంది. చూడు, ఆడవాడు చెప్పే ఈ మాట, ఈ సిగ్గే ప్రతి మగాణ్ణి యవ్వనంలోకి తీసుకువెళ్లే ఆయుధాలు. బావా, నువ్వేం అనుకోనంటే నేను మాట చెప్పనా? అనుకునేంతగా నువ్వెప్పుడూ ఏది మాట్లాడావు కదా పూర్వ. ఇప్పుడు మాట్లాడతావని కూడా నేను అనుకోను. చెప్పు, ఏంటో? అదే చెప్పాలంటే భయంగా ఉంది బావా. భయమెందుకు? విషయం చెప్పా పూర్వ. ఏం లేదు, నీకు ఎప్పుడో ఎవరితోనో ఎఫ్ఐఆర్ ఉందని, ఆ ఎఫ్ఐఆర్కి పుట్టిన పాపే ఈ భూమి అని బయట అందరూ అనుకుంటున్నారు బావా. అందుకే నువ్వు భూమిని సొంత కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటున్నావని కూడా బయట అనుకుంటున్నారు. నువ్వు శ్రీరామచంద్రుడివి బావా. నా మీద నింద పడిందని నన్ను పెళ్లి చేసుకున్నావు గాని, లేదంటే అక్క జ్ఞాపకాలతోనే జీవితం అంతా గడిపేసేవాడివని నాకు తెలుసు. అలాంటి నీ మీద ఇంత పెద్ద మచ్చ పడేసరికి నేను తట్టుకోలేకపోతున్నాను బావా, తట్టుకోలేకపోతున్నాను. ఈ అపవాదు పోవడానికి నాకు ఒకే ఒక్క దారి కనిపిస్తోంది బావా. మనం భూమిని ఎప్పట్లాగే గొప్పగానే చూసుకుందాం. కాకపోతే మనింట్లో పెట్టుకొని కాదు బావా, బయటెక్కడైనా ఒక మంచి ఇల్లు తీసుకో, లేదంటే ఏదైనా హాస్టల్లో పెట్టుకునైనా మనం మంచిగా చూసుకుందాం. అప్పుడు నీ మీద పడ్డ నింద నెమ్మదిగా మాసిపోతుంది. వద్దా పూర్వ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.